Hi, hello, namaste. Here is a non-spoiler review of the film Ryan, starring by Dhanush, Sandeep Kishan, S. J. Surya and Aparna Balamurali. అండ్ మూవీ చూసాక చెప్పాలంటే సమ్హౌ చాలా బాగా అనిపించింది. సమ్ పోర్షన్స్ లో చాలా బాగున్నా కూడా సమ్ లెట్ డౌన్ అయింది అనే ఆ, అనిపించింది. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలో వెళ్ళబోయే ముందు మన మూవీ ముచ్చట్లు రివ్యూస్ అన్ని వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మూవీ కంటెంట్ అనేది నేను మిమ్మల్ని అందించగలుగుతాను అండ్ నాకు కూడా కొంచెం బూస్టప్స్ వస్తుంది. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం రాయన్. అండ్ మూవీ చూసాక చెప్పాలంటే సమ్ బాగుంది, అంటే బాగాలేదని కాదు కానీ బాగుందని కాదు, ఓకే పర్లేదు ఒకసారి చూడొచ్చు అనిపించింది. అండ్ మూవీ స్టార్ట్స్ చాలా బాగా స్టార్ట్ అయింది. అండ్ ఈ స్టోరీ విషయానికి వస్తే ముగ్గురు బ్రదర్స్ అండ్ వాళ్ళ ఒక చెల్లి, వాళ్ళ జీవితంలో ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి, వాటి వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అండ్ వాళ్ళు చివరికి ఏమయ్యారు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అవడమే చాలా బాగా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి వేలో అయితే ప్రజెంట్ చేశారు. అండ్ క్యారెక్టర్స్ అన్ని త్వరగా అంటే ఫస్ట్ 15 minutes అన్ని క్యారెక్టర్స్ అన్ని మనకి ఇంట్రడ్యూస్ అయిపోతాయి. అండ్ క్యారెక్టర్స్ మోటో కూడా మనకి అర్థమైపోతుంది. అండ్ ఆ టైంలోనే ఫస్ట్ హాఫ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని వాళ్ళ క్యారెక్టర్ ఐడియాలజీ అండ్ క్యారెక్టరైజేషన్ ఓల్డ్ బిల్డింగ్ కోసం అయితే యూజ్ చేసుకున్నారు. అది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు బ్రిలియంట్ అనిపించింది. ఇలా సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో రాయన్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాంతో వాళ్ళ లైఫ్ అంతా టర్న్ అయిపోతుంది. అండ్ ఆ ఇన్సిడెంట్ ఏంటి, దానివల్ల వాళ్ళు ఏం జరిగింది అనేది సెకండ్ హాఫ్లో తెలుసుకోవాలి. అండ్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఈ మాత్రం పేజ్లో అండ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం చాలా బాగుండేది అనిపించింది. బట్ సో బ్యాడ్ లక్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. కానీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. స్టైలిష్ అండ్ మస్తు ప్రజెంట్ చేశారు. అండ్ ఈ సినిమాకి ధనుష్ గారు రైటర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఐడియాలజీ అండ్ ఐడియా కూడా చాలా బాగున్నా కానీ సమ్ పోర్షన్స్ అందరూ టూ గుడ్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సమ్ పోర్షన్స్ కొంత డ్రాగ్ చేసినట్టు అనిపించింది. దాని ద్వారా కొంచెం మూవీకి మనం కొంచెం అరే లెంత్ ఎక్కువైంది, స్లోగా ఉందని అనుకుంటాం. కానీ స్క్రీన్ ప్లే ఇంకా టైట్గా రాసుకుంటే మాత్రం చాలా బాగుండేది. అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ టెక్నికల్గా అయితే రెహమాన్ గారు ఈ మూవీకి మ్యూజిక్ అండ్ ఆయన సాంగ్స్ బాగున్నాయి కానీ బీజిఎం మాత్రం అంత పెద్ద అనిపించలేదు. కొన్ని సీన్స్లో అవసరం లేదని కూడా అనిపించింది. అంత పెద్ద మ్యూజిక్ అండ్ లౌడ్ మ్యూజిక్, కొంచెం మ్యూజిక్ అయితే లెట్ డౌన్ అయింది. అండ్ మిగతా ఎడిటింగ్ కూడా కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ ఇంకా కొంచెం టైట్ ట్రిమ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది, అంత పెద్దగా లేదు కానీ డీసెంట్ అనిపించింది. సన్ పిక్చర్స్ మీడియా వారి ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా ఓకే బాగానే ఉంది. అండ్ మూవీకి ఎంత కావాలో వాళ్ళు మాత్రం అంత అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నాకు తెలుగులో కొన్ని చాలా మంచి డైలాగ్ అనిపించింది. డైలాగ్స్ కూడా తెలుగులో బాగా రాశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ థింగ్ అయితే సినిమాలో చాలా పెద్ద క్యాస్ట్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు ఆయన క్యారెక్టర్లో కొన్ని గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఆయన బాగా పుల్అప్ చేశారు. అండ్ అపర్ణ బాలమురళి తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా కానీ మంచి క్యారెక్టర్ చేశారు. మెయిన్లీ సందీప్ కిషన్కి మాత్రం ఒక మంచి రోల్ పడ్డది భయ్య. కెప్టెన్ మిల్లర్లో చూసారు, ఇంత మంచి యాక్టర్ని ఎందుకు వదిలేస్తున్నా అనిపించింది. కానీ ఈ మూవీలో మాత్రం మంచి క్యారెక్టర్ పడే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్తో సూపర్ అనిపించింది. అండ్ ధనుష్ బ్రదర్ అండ్ సిస్టర్గా చేసిన వాళ్ళిద్దరు మాత్రం బాగా నచ్చారు. బ్రదర్ అయితే చాలా బాగా చేశారు కానీ సిస్టర్ క్యారెక్టర్ మాత్రం టూ గుడ్ అనిపించింది. ఒక హీరోయిక్ సీన్స్తో ఆమెకి మంచి ఎలివేషన్ పడ్డాయి అని మంచిగా అనిపించింది. సెల్వరాఘవన్ గారు కూడా ఆయన క్యారెక్టర్లో ఆయన టూ గుడ్ చేశారు. అండ్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. ఆమె రోల్ నుంచి కొంచెం కామిక్ కూడా అనిపిస్తుంది కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆయన క్యారెక్టర్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి సూపర్ ఇరగొట్టేశాడు ఆయన యాక్టింగ్ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ రైటర్, డైరెక్టర్ అండ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ధనుష్ గారు రైటింగ్ డైరెక్టర్గా కొంచెం ఇది అనిపించిన కానీ యాక్టర్గా మాత్రం టూ గుడ్ చేశారు. ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ స్టేబుల్ ఉన్న క్యారెక్టర్లో కొంచెం స్కేరీ లుక్స్ అండ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లా అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్. కానీ ఆయన మాత్రం యాక్టింగ్తో టూ గుడ్, ఆయన యాక్టింగ్స్లో వంక పెట్టాల్సిన పనే లేదు. మొత్తం మీద చెప్పాలంటే మూవీ ఓకే, నాకైతే నచ్చింది. అండ్ మా మూవీ ముచ్చట్లు రివ్యూస్ ఛానల్ రేటింగ్ వాస్ 2.75 out of 5. థ్యాంక్ యూ. జై హింద్.